దేశవ్యాప్తంగా ఉన్న నాయకులకు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులకు కావచ్చు, ప్రధానమంత్రి గారు ఒక పెద్ద నినాదం ఇస్తారు ఎప్పుడు, అచ్చేదిన్ అని. ఇగో నీ అచ్చేదిన్ ఎట్లున్నదంటే ఇట్లున్నది నీ అచ్చేదిన్. ఇక్కడ మా బిడ్డలను చూడు, భారతదేశంలో పుట్టిన ఈ బిడ్డలను చూడు. ఈ రోడ్డు పక్కనే 78 సంవత్సరాల భారత వనిలో ఇంకా ఇల్లు లేక, ఆఖరికి ఆధార్ కార్డు లేక, ఆఖరికి తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, రోడ్డు మీదనే బతుకుతున్న ఈ జీవితాలను చూడండి ఒకసారి. అచ్చేదినా ఇది, సచ్చేదినా. ఈ ఓట్లు వచ్చినాయి, ఈ ఓట్లు వచ్చిన క్రమంలో, ఈ ఓట్ల పండుగలో దేశ ప్రజల బ్రతుకులు మారుస్తానని తిరుగుతున్న నరేంద్ర మోడీ గారు కళ్ళు తెరుచుకొని మీ బీజేపీ నేతలను, మీ ఎంపీ అభ్యర్థులను ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమని చెప్పండి. అదే విధంగా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మీ నాయకులు కూడా ఇక్కడ శవాల్లా బతుకుతున్న, కనీసము జంతువుల కంటే హీనంగా బతుకుతున్న ఈ పేద బిడ్డలను చూసి వీళ్ళు ఇక్కడ ఎందుకున్నారో వాళ్ళ మాటల్లోనే అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? రాములు. రాములు. మీరు ఎక్కడ? మరి వచ్చానమాట. ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు? వచ్చిన ఇది నడి రోడ్డు, ఫ్లైఓవర్. 10 నిమిషాలు ఎవరు పట్టించుకుంటలేదు. ఇల్లు లేదు, వాకిల్ లేదు, భూమి లేదు, జాగా లేదు. ఓట్లు వేసుకున్నప్పుడు మా అందరినీ పిలుచుకుంటారు, ఓట్లు వేపించుకుంటారు. ఓట్లు అయిపోయినాక తర్వాత జరిగేయమంటారు. కాదు, ఇప్పుడు అచ్చంపేటలో మీకు సొంత ఇల్లు లేదా? సొంత ఇల్లు ఉంది. మా వాళ్ళు, మా అన్నలు ఉంటారు ఆడ. కానీ నన్ను పట్టించుకునేటోడు ఎవడు? నాకు ఎలక్షన్ అయింది, ఇదిగో నన్ను పట్టించుకునేటోడు ఎవరు లేడు. ఇప్పుడు ఓట్లు వచ్చినాయి కదా తెలుసా? ఓట్లు వచ్చినాయి, సర్పంచ్ ఓట్లు ఉన్నాయి ఇప్పుడు. కాదు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు నడుస్తాయి తెలుసా? తెలుసు. ఉన్నదా ఓటు? ఓటు హక్కు ఉంది. ఓటు హక్కు పోయి వేస్తావా? వేస్తా, ఓటు వేస్తా. ఎవరికి వేస్తావు? ఎవరికైనా వేస్తా. ఎవరు ఇది అంటే వాళ్ళకి వేస్తా. అంటే పైసలు ఇచ్చేస్తావా లేకపోతే? నాకు పైసలకు అవసరమే లేదు. ₹100 ఇచ్చినా నేను ఇప్పుడు చికెన్ అనుకుంటుంటే, పింఛన్ ఇస్తే మంచిగా తిండి ఇంటికి అనుకుంటుంటే, జనం మంచి వచ్చి నాకేం చేసేదేముంది. ప్రధానమంత్రి గారు ఏమంటారంటే మంచి రోజులు రాబోతున్నాయి దేశానికి అంటాను. మంచి రోజులు వస్తే మాకు ఈ బాధలు ఎందుకు? ఈ రోడ్ల మీద మాకు ఈ గతులు ఎందుకు? అసలు ఎందుకు మరి ఇంతమంది ఇక్కడ ఇట్లా పడుకున్నారు? మాకు ఇంటికి లేదు. రేషన్ కార్డు లేవా? రేషన్ కార్డు ఉంటే బియ్యం ఇస్తే 6 కిలోల బియ్యం ఇస్తుడు. 6 కిలోల బియ్యం ఎన్ని రోజులు వస్తాయి? ఒక మనిషికి సరిపోవు. నెల సరిపోతాయి 6 కిలోల బియ్యం. మరి ఎట్లా బతుకుతారు రోజు ఇక్కడ? మీరు ఎవరైనా ధర్మాత్ వాళ్ళు వచ్చి అన్నం పెట్టిపోతే తింటున్నాం, బతుకుతున్నాం. ఇప్పుడు 1, 2 తినుడు, పడుకోవడం అన్ని ఇక్కడనేనా? మొత్తం ఇక్కడనే. ఏమన్నా ఎవరైనా పైసలు ఇచ్చిపోతారా? మీ ఆటో బుద్ధిమంతులు వాళ్ళు పైసలు లేకపోతే కొన్ని బియ్యం తెచ్చుకుంటాం, వండుకుంటాం, తింటాం. తులసి ఎక్కడమ్మా మీది? కానీ ఆడ ఇల్లు లేదు నాకు. భర్త వదిలేసి ఒక పిల్ల. ఎక్కడ మీ పాప ఉందా? పాప ఉంది. ఏది పాప? పాప చదువుకుంటుంది. హాస్టల్లో చదువుకుంటుంది. హాస్టల్లో చదువుకుంటుందన్నా. మరి ఏందమ్మా ఇక్కడ ఈ రోజు అంటే అన్న ఇల్లు లేదు. అన్నదమ్ములు ఎన్ని రోజులు చూస్తారు, వదినలు ఎన్ని రోజులు చూస్తారు, చూడరు. ఒక సొంత ఇల్లు అయితే మనకు బాగుంటది అని చెప్పి బతుకుతున్నాను. అంటే ఇప్పుడు మీ ఆయన చనిపోయే ముందు ఆయనకు సొంత ఇల్లు లేదా? లేదన్నా. లేదా? ఆయనకు భూమి లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు. ఒకటే పాప ఉందా? ఒకటే పాప అన్న. ఏం చేస్తుందా పాప ఇప్పుడు? చదువుకుంటుందన్న హాస్టల్. ఏ క్లాస్ చదువుతా? అంటే 12వ క్లాస్ చదువుతుందన్న. 12వ తరగతి చదువుతాను. మరి ఇప్పుడు నువ్వు కూడా ఏదైనా అనాథాశ్రమం నుండి మీ పాప హాస్టల్ నుండి ఉండొచ్చు కదా అన్న? నేను నాకెవడ పెట్టుకుంటారన్న హాస్టల్? హాస్టల్ కాదు, అనాథాశ్రమాలు ఉన్నాయి కదా. ఏమో మాకు తెలియదు కదా. అప్పుడు నేను పంపిస్తే పోతారా? పోతామన్నా. అనాథాశ్రమంలో మంచిగా తిండి పెడతారు, ఇంకా మంచిగా నీట్ గా ఏదైనా చిన్న పని చెప్తారు, అలా చేసుకుంటుంటారా? ఈ రోడ్ల మీద ఉండే రోజులు ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ రోడ్ల మీద? అంటే అన్న మనకు కొద్దిగా పిల్ల పాప పెళ్లి అయిన దాకైనా ఉండాలి కదా అన్న. ఇక్కడ ఉంటిస్తారా అమ్మ మీ పాపకి? ఇప్పుడు ఎవరైనా వేసుకుంటారు ఇక్కడ? ఇప్పుడు ఆధార్ కార్డు లేదు మాకు, మాకు ఓటు లేదు ఎలక్షన్. మా పిల్ల పాపది కూడా ఓటు, ఆధార్ కార్డు లేదు. దాని వల్ల అని మేము బతుకుతున్నాము. సొంత ఊరు ఈ శంషాబాద్ మండలం అయితే శంషాబాద్ మండలమే మాది. అమ్మ మీ పేరు? నా పేరు లక్ష్మి. లక్ష్మి. ఎక్కడమ్మా మీ ఊరు? నాది బెంగళూరు. బెంగళూరు. తెలుగు వస్తుంది కదా? తెలుగు కన్నడ మొత్తం వస్తుంది అయ్యా. మొత్తం వస్తుందా?
ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? నేను వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. ఏంది మరి ఇట్లా చిన్న పాప ఇక్కడ ఎందుకు ఉండవలసి వచ్చింది? కాదు, ఇక్కడ ఈ రోడ్డు మీద చిన్న పాపతో ఇక్కడ ఎందుకుంటాను? నేను ఇక్కడ పైసలు అడుకుంటాను. మా ఆయన వదిలిపోయినాడు. పాప కడుపుతానంటే వదిలిపోయినాడు. అంతేనా? మళ్ళీ నేను ఇక్కడే డెలివరీ చేసుకుని అమ్మ ఉంది, మరి అమ్మ ఉంది చూసినారు. ఇక్కడ రోడ్డు మీద డెలివరీ అయినా మీరు? ఇక్కడనే శంషాబాద్ ఉంది. హాస్పిటల్ కాలేదు? డాకనుకోలేదు. ఇక్కడ రోడ్డు మీద ఏందన్నా మరి? ఇక్కడ బెంగళూరులో మీ బంధువులు ఎవరు లేరా? ఉన్నారన్నా, నేను పోతే రానిరు. ఎందుకు, ఏమైంది అసలు? ఎందుక ఇట్లా మరి జీవితం ఇట్లా? ఎందుకంటే ఒక ఆయన నన్ను తీసుకొచ్చినాడు. బెంగళూరు హైదరాబాద్ పోతాము, హైదరాబాద్ నుంచి అక్కడ మంచిగుందాము, నేను పనికి వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండమన్నాడు. నేను ఉండును పిల్లల్ని వేసుకొని. ఆడికి గుడికాడ పోతా పైసలు అడుకోవచ్చు. మళ్ళీ వస్తా 6 గంటలకి 7 గంటలకు వస్తాను. ఆడ పండుతా, మళ్ళీ అక్కోలు అన్నం చేస్తారు, తిని పండుకుంటాను. అంటే లవ్ చేసి తీసుకొని వచ్చిందా? అట్లా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల పాపకు? ఈ పాపకి ఎన్ని నెలలు? నెల కూడా కాలేదా? నెల కూడా కాలేదా? నెల కూడా కాలేదు. ఒక అయితే 20 రోజులు 25 రోజులు. పాప పాలు ఎట్లా? పాలు నాడు. మరి మీకు తిండి ఎట్లా? తిండి ఎవరో ఒకరు ఇచ్చి పోతారు సార్. మాకి నైట్ ఇస్తారు, పగులు ఇస్తారు, తిని పండుతాం. మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటారు ఇక మరి? నా పిల్ల పెద్ద, ఎవరికి ఇక్కడే ఉంటాం సార్. ఈ పిల్ల ఒకటి, ఈ అమ్మాయి ఒకట, ఈ పిల్ల ఒకటి. ఇద్దరు ఆడపిల్లలేనా? మరి ఇప్పటికైనా ఇంటికి పోవచ్చు కదా మీరు బెంగళూరు? రానిలేదు సార్ మాకు అక్కడ. అమ్మ నాన్న రాణిస్తారు కదా? ఉన్నారు అమ్మ నాన్న? ఉన్నారు అంటే నాన్న లేదు. నాన్న చచ్చిపోయే పాంకులకి చనిపోయినారు. అవ్వ ఉంటే అవ్వ పోయింది, తాత పోయినారు. ఇంకా బాబాయ్ ఉన్నాడు, పిన్ని ఉంది, అత్తగారు ఉన్నారు. ఎవరు పట్టించుకోరయ్యా. అందుకే నా బాధలో ఇక్కడికి వచ్చి ఉండిపోయాను. 3 రోజులు 3 పూటలు తిండి దొరుకుతాయి ఆ రోజుకి? దొరుకుతుంది అయ్యా. అంటే ఎవరైనా తీసుకొచ్చిస్తారా? నైట్ 2 పూటలకి వేసుకొస్తారు, మళ్ళీ ఇంత పొద్దుకి మధ్యాహ్నము, మళ్ళీ సాయంత్రము తెచ్చిస్తారు. మరి ఇక్కడ ఇప్పుడు మీరు స్నానం చేసుకోవడానికి కావచ్చు, మళ్ళీ బాత్రూమ్ పోయేవాళ్ళయ్యా. ఎక్కడ? పైసలు ఇవ్వాలా? లేకపోతే 30 రూపాయలు. 30 రూపాయలు ఇస్తే స్నానం చేసుకురావచ్చు. ఇక్కడ అయితే పాపకి నీళ్లు గరం చేసి పాపకు స్నానం చేపిచ్చేస్తా. ఇక్కడ నేను పోవాలంటే బాత్రూమ్. ఎండలు బాగా కొడతాను, పాపకి ఇబ్బంది అవుతుందా? అందుకేనా నేను ఇక్కడ ఆడపోలేదు. రేపు ఆదివారంగా అమ్మగారు గుడికి పోతా, పలకనం పోతా, పైసలు అడుగుతుంది. వాటిని ఇంకా వస్తా. ఇక్కడనే ఉంటారు కానీ ఇంటికి పోయే అవకాశం లేదు? లేదు సార్, అస్సలు రానిరు సార్ అక్కడైతే. ఇది భారతదేశం పరిస్థితి. ఇది ఇక్కడ రోడ్ల మీదనే వీళ్ళ బతుకులు, ఈ రోడ్ల మీదనే వీళ్ళ మలమూత్ర విసర్జనాలు. వీళ్ళని పట్టించుకునే లీడర్ గాని, వీళ్ళను కనీసం వీళ్ళ జీవితాలు ఇట్లా ఎందుకైనా అని తెలుసుకునే నాదుడు గాని లేరు. ఇట్లా దయనీయమైన స్థితిలో ఇక్కడ 4-5 కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నాయి. వీళ్ళకి సంబంధించి అసలు ఈ బాధలకు కారణం ఎవరు? వీళ్ళు ఇట్లా ఎందుకు నష్టపోయి ఇక్కడికి వచ్చిండ్రు? నష్టపోయిన వాళ్ళని ఇక్కడ ప్రభుత్వాలు కనీసం రోడ్ల మీదనే వీళ్ళు ఎందుకు బతుకుతున్నారు అనేది సంవత్సరాలుగా, కొందరు 5 సంవత్సరాలు, కొందరు 6 సంవత్సరాలు ఇక్కడనే బతుకుతున్నా కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే ఇక్కడున్న పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఈ రోడ్ల మీదనే వీళ్ళు ఎందుకు బతుకుతున్నారు, వీళ్ళకి తిండి అందుతుందా లేదా అనే ఒక సోయి కూడా ఎవరికి లేకుండా వీళ్ళను జంతువులను ఇడిచిపెట్టి వీళ్ళ జీవితాలను ఇట్లనే ఆగమయ్యే కాడికి తీసుకొచ్చిండ్రు. మరి దీన్ని ఇప్పటికైనా మన ప్రభుత్వాలు కావచ్చు, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇట్లా ఇక్కడి నుండి మొదలు పెడితే ఈ ఫ్లైఓవర్ కింద అనేక మంది జీవితాలు ఇక్కడనే మొదలై ఇక్కడనే ఆగమయ్యే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ 3 నెలల పాప, 3 నెలల పాప, ఇప్పుడు ఈ బిడ్డ ఇక్కడ పుట్టింది. మరి ఇక్కడ ఈ బిడ్డ పుట్టి ఇక్కడనే ఈ బిడ్డ జీవితం ఆగమయ్యే పరిస్థితి ఉంటుందా? వీళ్ళకి ఏదైనా ఆశ్రయం కల్పించి కనీసము తలా ఇంత పని ఇస్తే ఆ పని చేసుకుంటూ
ఇలాంటి పిల్లలను పోషించుకునే అవకాశం ఉంటది కదా. నాయకులుగా గెలిపించినప్పుడు ఈ రోడ్ల మీద ఇంతమంది జీవితాలు బుగ్గైపోతుంటే, ఆగమైపోతుంటే, వీళ్ళు కొన్ని వ్యసనాల ద్వారా ఇక్కడనే ఉండిపోతుంటే, ఈ వ్యసనాలను తీర్చి వాళ్ళని కొంచెం చక్కదిద్ది వాళ్ళ జీవితాలను బాగుపరచవలసిన ప్రజాప్రతినిధులు వాళ్ళని చూసి చూడనట్టు ఇక్కడ పెట్టేవాళ్ళు ఇక్కడే పోతారు, అట్లా పెట్టేవాళ్ళు అట్లే పోతారు, ఎలక్షన్స్ వస్తుంటాయి పోతుంటాయి, కానీ వీళ్ళ జీవితాలు మాత్రం ఇక్కడనే ఆగమైపోతున్నాయి. ఒక ఇల్లు లేదు, కనీసం ఈ మధ్యాహ్నం పూట తిండి ఉండే పరిస్థితి కూడా వాళ్ళకి లేదు. ఎవరో ఒకరు వస్తే ఓ ఇంత తిండి పెడితే మళ్ళీ తిని మళ్ళా పడుకోవడం. కనీసం ఆడపిల్లలు ఉన్నారు ఇక్కడ, వీళ్ళు ఏ చాటు లేదు, ఏ దుర్మార్గుడు వచ్చి వీళ్ళ మీద ఏ అర్ధరాత్రి ఏ అఘాయిత్యానికి పాల్పడతారో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల మధ్య వీళ్ళు బతుకుతున్నారు. మరి దీన్ని అత్యధినని ఒక పెద్ద మనిషి అంటారు, కోటీశ్వరం చేస్తామని ఒక పెద్ద మనిషి అంటారు. ముందు వాటికన్నా వీళ్ళ జీవితాలు కనీసం రోడ్ల మీద ఉన్న ఈ ప్రజల జీవితాలను కాస్త ఇల్లు కల్పించో, వాకిలు కల్పించో, పని కల్పించో వాళ్ళని ఆడుకుంటే వాళ్ళ మానాల వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు. ఇంత దరిద్రంగా ఇంత దయనీయమైన స్థితిలో వీళ్ళు బతుకుతారంటే నాయకునిగా మిమ్మల్ని ఎన్నుకోవడం మా దౌర్భాగ్యమని మీకు చెప్పాలి. ఈ కేవలం ఈ గ్రౌండ్కి వచ్చింది ఎన్నికల సమయంలో పెద్ద పెద్ద ప్రగల్భాలు పలుకుతారు నాయకులందరూ. మీ ప్రగల్భాలకు సాక్షులు వీళ్ళంతా. ప్రగల్భాలు పలికి వెళ్ళిపోవడమే తప్పించి మీరు ఏం చేసేది లేదు అనడానికి చెప్పడానికే ఈ వ్యవస్థ. ఇక్కడనే వీళ్ళ తిండులు, ఇవే వీళ్ళ ఇవి, ఇదే వాళ్ళ బాత్రూమ్, అదే వాళ్ళ కిచెన్ రూమ్, గిరి వాళ్ళ కిచెన్ రూమ్. ఇలా ఇది అనుకున్న రోజు అనుకుంటారు, లేని రోజు లేదు. ఎవరన్నా బుక్కడి బువ్వ పెడితే తింటారు, లేకపోతే ఉపవాసమే ఉండాలి వీళ్ళు. ఇది వీళ్ళ కిచెన్, ఇది వాళ్ళ బాత్రూమ్, ఇది బాత్రూమ్, ఈ నీళ్లు. మరి వీళ్ళు దగ్గర దగ్గర 5 సంవత్సరాలు ఉంటారన్నట. ఈ 5 సంవత్సరాలకి శంషాబాద్ సంబంధించి ఈ ఏరియాలో ఎవరు లీడరు? ఆ లీడర్ కి కన్ను కనబడతలేవా? ఈ కనబడ్డ ఈ పరిస్థితిని తీసుకుపోయి ప్రభుత్వానికి ఎందుకు వినిపించడం లేదు? ఇంత దయమైన స్థితి ఇవా వీళ్ళ బెడ్లు, ఇటువంటి బెడ్లు అభిమానం ఎందుకున్నందుకు, అసలు వీళ్ళు ఇక్కడ ఉన్నందుకు ఎందుకు ఉంటానని అడిగే నాదుడు అని ఎవరన్నా ఉన్నాడా? ఎవరన్నా ఉన్నాడా? కనీసం ఇక్కడ 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 వీళ్ళు ఇక్కడనే వీళ్ళ బతుకులు ఎందుకు ఇట్లా వెలదీస్తాననేది ఉన్నదా? ఇక్కడ ఆరోగ్యం బాగాలేదు, ఇక్కడ ఆరోగ్యం బాగాలేదు, ఈ అమ్మకు మతి సింతం లేని పరిస్థితి, ఆయన అట్లా, ఆ అమ్మదైతే మరీ దయనీయమైన పరిస్థితి, చంటి బిడ్డలు, మరీ దయనీయమైన స్థితి. వీళ్ళని ఎవరు హక్కున చేర్చుకోవాలి? అసలు వీళ్ళకి ఎవరు ఆశ్రమం కల్పించాలి? వీళ్ళ జీవితాలను బాగుపరచటోళ్ళు నాయకులు కాదా? అత్యధీన్ అంటుండ్రు కదా, కోటీశ్వరం చేస్తామంటుంది కదా. కోటీశ్వరం అత్యధీన్ తర్వాత ముచ్చట. వీళ్ళ కనీసం చిన్న గూడెనిచ్చే పరిస్థితి ఉన్నదా? ఈ బిడ్డ భవిష్యత్తుకి భరోసా ఎవరు? ఈ బిడ్డ భవిష్యత్తుకి భరోసా ఎవరు? తెలిసి తెలియక అనేక మంది అనేక సార్లు తప్పులు చేస్తుంటారు. మరి అనగారిపోతున్న ఆగమైతున్న వీళ్ళ జీవితాలకు భరోసా ఎవరు? నాయకులే కదా. మరి ఆ నాయకులను గల్లా బట్టి అడగవలసింది ఎవరు? కాస్త మన లాంటి సోయిన్న వాళ్ళే. ఈ సోయిన్న వాళ్ళే అడిగితే ఇలాంటి అభాగ్యులను తీసుకుపోయి ఆశ్రయం కల్పిస్తారు. తప్పకుండా ఇట్లాంటి అనేకం మేము ఇంకా ప్రజల ముందుకు తీసుకొస్తామని మరొకసారి తెలియజేస్తూ, ఇలాంటి పరిస్థితులు ఇంకా ఈ తెలంగాణలో ఈ భారతదేశం వ్యాప్తంగా ఉన్నందుకు చూసి నాయకులుగా మీరు సిగ్గుపడాలని మరొకసారి చెప్తూ, ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్.